శ్రీ తెలుగు వాస్తు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్కసారి నేను ఇదివరకే చాలా షార్ట్ వీడియోస్ చేశాను రెగ్యులర్గా అందరికీ వచ్చే సందేహాల గురించి. ఈ కామెంట్ని ఒకసారి చూడండి. ఎవరో ఆచార్య సల్వా అని చెప్పేసి పేరుతో కామెంట్ వచ్చింది. ఒకసారి చూడండి. విశ్వకర్మ వాస్తు పూర్తిగా చదివి వీడియోలు చెయ్యి, పూర్వం మధ్య ద్వారాలే ఉండే అని చెప్పేసి పెట్టారు కామెంట్. ఏ వీడియోకి? మధ్య ద్వారాలు ఎక్కడా లేవు అని చెప్పేసి నేను ఒక 15 సెకన్లో 20 సెకన్లో ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. దానికి ఈయన సమాధానంగా ఏదో ఒక కామెంట్ పెట్టారు. దానికి ప్రతిస్పందనగా నేను ఒక పెద్ద కామెంట్ ఆల్రెడీ పెట్టాను, మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది, చదవండి వీలైనంత వరకుని. వారు చెప్పినటువంటి ఈ యొక్క విశ్వకర్మ వాస్తు శాస్త్రము చూడండి. రైటర్ వచ్చేసి చిత్రాల గురుమూర్తి గుప్త సిద్ధాంతి గారు రాశారు. ఈ యొక్క విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని మీరు కూడా చదవగలరు అని చెప్పేసి నేను చెప్పాను. మధ్య ద్వారాలు ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టమని ఎక్కడా లేదు. నేను అదే వచనంతో స్టాండ్ బై ఉన్నాను, అంటే నిలబడి ఉన్నాను. పూర్వం ఉన్నాయి కదా అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండవు. ఇప్పుడు చెప్పే కొంతమంది స్థాపత్య వేదం ప్రకారం కూడా ఎగ్జాక్ట్ సెంటర్ పెట్టరు, కొద్దిగా లెఫ్ట్ సైడో రైట్ సైడో జరిపి పెడుతున్నారు. మండువా ఇళ్ళకి ఇప్పుడు మండువా ఇళ్ళు కాదు కదా. సరే, సబ్జెక్ట్ మళ్ళీ డీవియేట్ అయ్యే కన్నా ఈ యొక్క విశ్వకర్మ వాస్తు శాస్త్రాన్ని ఆయన కోట్ చేశారు కాబట్టి, లేదు మయవాస్తుని కోట్ చేసిన, ఏ వాస్తు గ్రంథాన్ని కోట్ చేసినా సరే ప్రతి గ్రంథంలోనూ కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది ఒక టేబుల్ లాగా. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉంది. స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి. సశాస్త్రీయ పద్ధతిలో ప్రతి దిక్కుకు సింహద్వార నిర్ణయము అని చెప్పేసి ఉంది. అలాగే శ్లోకం కూడా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి. ఈ శ్లోకాలు రెండు చూడండి. ఒకటి సమరాంగణంలో సంబంధించిన శ్లోకం. దీని అర్థం ఏంటంటే కనుక, మధ్య ద్వారాలు పెట్టిన వారికి ద్రవ్యము అంటే ధనము నాశనం అవుతుంది అని, అదేవిధంగా మధ్య ద్వారం పెట్టిన వాళ్ళకి కులనాశనం జరుగుతుంది అని దీని అర్థం అది. కాబట్టి ఎవరు సెంటర్లో పెట్టమని లేదు, ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టమని. ధననాశనము శోకము కలిగిస్తుంది. ఇదే విశ్వకర్మ శాస్త్రంలో ఏముందంటే, ఎక్కడ పెట్టమని ఉందంటే, ఒకసారి ఇది కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. దీని అర్థం ఏంటంటే, దక్షిణం వైపున 5 భాగాలు, తూర్పు లేదా ఉత్తరం వైపున 3 భాగాలు వదిలి మిగిలిన 1 భాగంలో ద్వారం అమర్చాలి అని చెప్పింది. అర్థమైంది కదండి. దీని అర్థం ఏంటంటే, 4వ స్థానంలో ద్వారం పెట్టమని. అంటే తూర్పు ఈశాన్యం నుంచి తూర్పు ఆగ్నేయం వరకు 9 భాగాలు చేసి 4వ భాగంలో పెట్టమని. అదేవిధంగా దక్షిణం వైపు కూడా ఆగ్నేయం నుంచి 4వ భాగం అని. ఈ పిక్చర్ కూడా చూడండి. దీంట్లో ఎగ్జాక్ట్గా 5వ ప్లేస్ ఏముందో చూడండి. దేవతా ద్వారము అని ఉంది. ప్రతి దిక్కుకి కూడా దేవతా ద్వారం అంటే టెంపుల్స్కి పెడతారండి. దేవతా ఆలయాలకి సెంటర్ ద్వారాలు పెడతారు. మనుష్య ద్వారం ఎక్కడుంది? పశు ద్వారం ఎక్కడుంది? 4వ ప్లేసు పశు ద్వారం అని ఉంది. అంటే ఒకే పుస్తకంలో పశుద్వారం 4వ ప్లేస్ అని ఉంది. వేరే టేబుల్లో 4వ ప్లేస్లో బుధ స్థానంలో పెట్టమని ఉంది. అదేవిధంగా శుక్ర స్థానంలో పెట్టమని కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నవగ్రహాల ఆధారంగా, మళ్ళీ దేవతా స్థానాల ఆధారంగా కూడా ఉంది. ఈ దేవతా స్థానాల ఆధారంగా కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో 5వ స్థానంలో పెట్టమని లేదు. ఈ పుస్తకం అనే కాదు, ఏ గ్రంథం చూసినా మనకి మధ్యలో పెట్టమని ఏ టేబుల్లో చూసినా కూడా కనబడదు. కాబట్టి ఈ ఆచార్యులు గారు ముందు గ్రంథాలు చదివి కామెంట్ చేస్తే బాగుంటుంది. దీనికి ఆఫ్టర్ ఆల్ కామెంట్ కోసం వీడియో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేశానంటే, ఇదే సందేహం పూర్వం చాలా ఏళ్లకు ఉన్నాయి కదా, సెంటర్ ద్వారాలే మంచివి, సెంట్రల్ ద్వారాలే ఉత్తమమైనటువంటివి అని చెప్పేసి చాలామంది కాదు, వేళ్ల మీద లెక్క పెట్టే కొంతమంది అవి మాత్రమే మంచివి అని చెప్పేసి
వీడియోలు చేస్తూ ఉన్నారు కొంతమంది. వారికి కూడా చెంపపెట్టు కింద ఉంటుంది. ప్రేక్షకులు కూడా గమనిస్తూ ఉంటారు. ప్రేక్షకులకు కూడా జ్ఞానం ఉంది. పూర్వం రోజుల్లో లేదు, ఏది చెప్తే అది నమ్మేయడానికి. ఈ చాట్ జీపీటీనో లేదా జెమినీ ఏఐనో ఏఐ టూల్స్ని అడగొచ్చు, మీరు అడిగితే తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా సెంటర్గా పెట్టమని లేదు, కొద్దిగా జరిపి పెట్టమని. కొద్దిగా జరిపి పెట్టడం ఇంకెందుకు అంటే సెంటర్లో పెట్టమని లేదు. ఇప్పుడు మూల ద్వారాలు వచ్చినాయి. ఆధునిక శాస్త్రం ప్రకారం మూల ద్వారాలు పెట్టిస్తున్నాము. నేను కూడా పెట్టిస్తున్నాను. 4వ ప్లేస్లో పెట్టించవచ్చు, 3వ ప్లేస్లో కూడా పెట్టించవచ్చు. స్థల విస్తీర్ణం పెద్దగా ఉన్నప్పుడు, పెద్ద స్థలం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టించవచ్చు. ఆ చాయిస్ ఉండదు. చిన్న చిన్న స్థలాలు 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు వెడల్పులు ఉన్నప్పుడు ఇలా 4వ ప్లేస్ పెట్టినప్పుడు దానికి ఆపోజిట్లో ద్వారం చూపించాలి కదా. అది కూడా అదే గ్రంథంలో ఉంటుంది. ఆపోజిట్లో ద్వారం ఉండాలి. ద్వారం ఎదురుగా ద్వారం కానీ కిటికీ కానీ రావాలి. అలైన్మెంట్ కుదరట్లేదు, మనం పెట్టుకునే సామాన్ల అమరిక కుదరట్లేదు. అట్లాంటప్పుడు పాసిబుల్ అవునప్పుడు ఏం చేస్తాం? ద్వారాలు మూలకు షిఫ్ట్ అయినాయి. వాస్తు శాస్త్రం కూడా మానవ అవసరాల నిమిత్తం. పూర్వం రోజుల్లో సెప్టిక్ ట్యాంక్ అవసరం లేదు. పూర్వం రోజుల్లో ఇంట్లో బాత్రూమ్ అవసరం లేదు. పూర్వం రోజుల్లో ఇంట్లో లిఫ్ట్ లేదు. పూర్వం రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. ఇవన్నీ కూడా ఇలా చాలా అంశాలు ఉన్నాయి. పూర్వం రోజుల్లో అప్పటి వాస్తు గ్రంథాలు రాసిన టైంలో లేవు. ఇవన్నీ కావాల్సి వచ్చినాయి ఇప్పుడు మానవ అవసరానికి. ఇప్పుడు నవీన మానవుడికి ఇవన్నీ కావాల్సి వచ్చినాయి. ఎక్కడ పెట్టాలి? శాస్త్రాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాటి ఆధారంగానే సెప్టిక్ ట్యాంకులు పెట్టేస్తున్నారు. నవీన వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారమే సెప్టిక్ ట్యాంకులు పెట్టేస్తున్నారు, టాయిలెట్లు పెట్టిస్తున్నారు, లిఫ్టులు పెట్టేస్తున్నారు. ఇవి ఓల్డ్ ప్రాచీన వాస్తులో ఒరిజినల్ శాస్త్ర నియమాలు అనుసారంగా ఇచ్చినటువంటి ప్లాను అని చెప్పేవాళ్ళు కూడా ఈ నవీన వాస్తు శాస్త్రం చెప్పినటువంటి పాయింట్లను అనుసరించి మాత్రమే ఇవన్నీ పెట్టేస్తున్నారు. మీ పుస్తకాల్లో ఉండవు. మనం టెలిఫోన్ కాలంలోనే ఉండిపోతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి ఉండేది కాదు. టెలిఫోన్లో కేవలం కాల్స్ మాత్రమే మాట్లాడాం. అప్పుడు ట్రంక్ కాల్ అనేది నా చిన్నప్పుడు ఇంకా అంతకన్నా ముందు కాల్ బుక్ చేసుకుంటే ఆ టైంకి అవతల వాళ్ళకి కనెక్ట్ చేసి మాన్యువల్గా మాట్లాడేవారంట. తర్వాత ల్యాండ్ ఫోన్ వచ్చింది, తర్వాత మొబైల్ ఫోన్ వచ్చింది, తర్వాత కెమెరా ఉన్న ఫోన్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇంకా అన్ని సమస్తం ఫోన్లలోనే జరుగుతాయి. ఇప్పుడు ఇంకా ఏం డెవలప్మెంట్ వస్తుంది? ఫోన్ కూడా పోయి డైరెక్ట్గా స్పెట్స్ వస్తాయి అంటున్నారు. అలాగా ఈ డెవలప్మెంట్ ఎలా జరిగిందో ఫోన్లో వాస్తు శాస్త్రం కూడా డెవలప్మెంట్ జరిగింది. కానీ పూర్వపు నియమాలు అన్నీ వదిలిపెట్టలేదు. పూర్వపు నియమాలు ఎన్నీ కూడా వదిలిపెట్టలేదు. నిర్మాణ శైలి మారింది. మండువా ఇల్లు కట్టుకునే రోజులు కాదు, ఎకరం భూమిలో ఇల్లు కట్టుకునే రోజులు కూడా కాదు. చిన్న చిన్న స్థలాల్లో 2 సెంట్లు 3 సెంట్లు సెంటు భూమిలో కట్టుకునే రోజులు ఇవి. దీనికి అనుగుణంగా ద్వారాలు మూలకెళ్ళిన కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా మారింది. అన్ని మూలకు వెళ్ళలేదు, కంప్లీట్గా మూలకు ద్వారాలు ఎవరు ఇవ్వట్లేదు. ఒక ద్వారం ఎటో ఒకటి మూలకు ఈశాన్యం వైపు వెళ్లకుండానే మేనేజ్ చేస్తూ ఇస్తూ ఉన్నాం, ఎవరి అనుభవాలకు తగినట్టు. కాబట్టి ఎవరు కూడా నోరు జారద్దు. ఈ కామెంట్ రూపంలో మన ఛానల్లో ఒక మంచి ఉత్తమమైనటువంటి వీడియో చేయడానికి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ఆచార్య సెల్వా గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి. అందరికీ కూడా సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎగ్జాక్ట్గా సెంటర్లో మధ్య ద్వారం పెట్టొచ్చు, 2 వైపులా కూడా ఆపోజిట్ ఏ దిక్కుకైనా సరే, ఏ గ్రంథంలో అయినా సరే, ఏ శ్లోకం అయినా కానీ కనబడితే కనుక, నాకు తెలిసినంత వరకు నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. సుమారు 200+ బుక్స్ ఉన్నాయి. నేను అన్నీ రెఫర్ చేశాను. ఏ బుక్లోనూ నాకైతే కనబడలేదు. మీకు కనుక కనబడితే కనుక స్థాపత్యవేదల్లో ఉంటుంది సెంటర్లో పెట్టమని 5వ ప్లేస్లో, కానీ కొద్దిగా షిఫ్ట్ చేసి పెట్టండి అని చెప్పేసి ఉంటుంది. ఒక అంగుళం 2 అంగుళం. అది కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ ఆ శ్లోకం తీసుకొచ్చి చూపించొద్దు నాకు. కాబట్టి ఎగ్జాక్ట్గా సెంటర్ లైన్ మ్యాచ్ చేసుకుని పెట్టండి అని మీ దగ్గర ఉంటే కనుక వీడియో చేయండి, లేదంటే కామెంట్ చేయండి. నేను నిత్య విద్యార్థిని, ఇక్కడే ఆగిపోను, నేర్చుకుంటాను. నాకు తెలిసినంతవరకు లేదు. నేను గురువులుగా భావించేటటువంటి వారు సలహా కూడా ఆల్రెడీ ఈ విషయంలో చాలాసార్లు చాలా సంవత్సరాలుగా చర్చలు జరిగినాయి. ఎవరి దగ్గర ఎటువంటి సమాధానం లేదు సెంటర్లో పెట్టమని. దానికి అనుగుణంగానే షార్ట్ వీడియో చేశాను. ఇదే మాట మీద నిలబడుతున్నాను. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.